అయితే ఆయన ఒలవకొండ మీద కూర్చుని ఉన్నప్పుడు శిష్యులు ఏకాంతంగా, యేసుక్రీస్తు వారు ఏకాంతంగా ఉన్నారట. ఎలా ఉన్నాడు? ఏకాంతంగా అంటే ఆయన ప్రార్థన చేసుకొని ముగించుకోవచ్చు, ప్రసంగం చెప్పి ముగించుకోవచ్చు. వింటున్నావా? ఏరియా విను, నమ్మకాన్ని చూడు, చెప్పేటప్పుడు నమ్మకాన్ని చూడు. ఏకాంతంగా ఉన్నప్పుడు శిష్యులు ఆయన యుద్ధకు వచ్చిండ్రు. ఎవరు? 12 మంది శిష్యులు ఉన్నారు. ఆ శిష్యులు వచ్చి, ప్రభువా, ఈ లోకం ఉన్నది, ఈ లోకానికి అంతం ఎప్పుడు జరుగుతుంది? మరల నువ్వు వెళ్తా అన్నావు కదా, నువ్వు వెళ్ళి మళ్ళీ ఎప్పుడు వస్తావు? నువ్వు వెళ్ళి మళ్ళీ ఎప్పుడు వస్తావు అని ఆయనను అడుగుతున్నారు. కొన్ని అడుగుతుంటా అంటే ఆయన అప్పుడు చెప్తున్నాడు, ఆయన రాకడకు సూచనలు కొన్ని మనకు తెలియపరుస్తున్నాడు. ఏం పరుస్తున్నాడు? సూచనలు, కొన్ని సూచనలు తెలియపరుస్తున్నాడు, చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఒకసారి చదవండి, ఏమని చెప్తున్నాడు? నీ రాకడ ఎప్పుడు సంభవించునంటే, నీ రాకడను యుగ సమాప్తి వరకు సూచనలేవి మాతో చెప్పమనగా, యేసు వారితో ఇట్లా, నేను ఎవడు మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరుట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు. చాలు, ఇక్కడ ఆపండి. ఏందంట? ఎవరును నా పేరిట వచ్చి మోసపరచకుండా చూసుకోండి. ఎగ్జాంపుల్ చెప్తున్నా, మంచి ఎగ్జాంపుల్ చెప్తున్నా. చెప్పనా? అటు తిరిగి ఇటు తిరిగి దీన్ని తీసుకొచ్చేది మందిరం గురించే తీసుకొస్తా. ఎప్పుడు చెప్పినా కానీ మందిరం గురించే తీసుకొస్తా. ఏం తీసుకొస్తా? ఎందుకంటే మందిరం చాలా విలువైనది. హల్లెలూయా. ఈ మందిరం వార్ జరిగేది కూడా థర్డ్ టెంపుల్ గురించే. చాలామంది తెలియని విషయం ఏంటంటే, థర్డ్ టెంపుల్ కట్టడానికే మందిరం వార్ అక్కడ జరిగేది కూడా. అర్థమైంది? అంతే మందిరానికి ఎంత ప్రాముఖ్యత ఉన్నది చాలామందికి తెలియదు. అయితే ఎవడును మిమ్మల్ని మోసబుచ్చుకోకుండా చూసుకోండి. కొంతమంది మోసకరమైన మాటలు ఏ విధంగా చెప్తారంటే, ఈరోజు రాకపోయినా మంచిదే, నెక్స్ట్ వారం వచ్చి దేవుని యుద్ధకు వచ్చి తప్పైందయ్యా అంటే దేవుడు క్షమిస్తాడు అన్న మోసకరమైన మాటలకు వీళ్ళు ప్రభావితమై వీరి ఇష్టానుసారంగా జీవిస్తుంటారు. ఏమంటారు? ఇష్టానుసారంగా జీవించడాన్ని మొదలు పెడుతుంటారు. అందుకనే కొన్ని సంఘాలలో కానీ కొంతమంది వ్యక్తుల్లో కానీ మారు మనసు అన్నది లేదు. ఈ మారు మనసు అన్నది పొందడానికి అన్నమాట, మారు మనసు పొందడానికి ఆయన ముందుగానే ఒక మాట చెప్తున్నాడు. ఏంటంటే, ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి. ఈ మోసం ఏమిటి మరి? ఈ మోసం అంటే ఇప్పుడే చెప్పాను కదా, ఏది చేసినా కానీ ప్రార్థన చేసుకుంటే అన్నీ పోతాయి, ప్రార్థన చేసుకుంటే దేవుడు క్షమిస్తాడు అన్న విషయాన్ని బాగా పెనవేస్తున్నారు. మనకు ఏం చేస్తున్నారు? పెనవేస్తున్నారు. కానీ బైబిల్ చెప్తుంది, ధర్మశాస్త్రం ఏం చెప్తున్నదంటే, ధర్మశాస్త్రం ఏమి చేయాలి, మానవుడు ఏమి చేయకూడదు, నువ్వు ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా జీవించకూడదు, నీ నడవడిక ఎటు ఉండాలి, నీ నడవడిక ఏ విధంగా ఉండకూడదు అన్న విషయాన్ని చెప్తున్నది. అవునా కదా? బైబిల్ చెప్తున్నదా లేదా? బైబిల్లో ప్రతి విషయం ఉన్నది. నువ్వు బాల్యం నుండి మొదలు పెడితే నువ్వు వృద్ధాపం అయ్యే వరకు నువ్వు ఏ విధంగా జీవించాలా, నువ్వు ఏ విధంగా నడవాలా, ఏ విధంగా నువ్వు నడుచుకోవాలా అన్న విషయాన్ని కంపల్సరీ బైబిల్లో ఉంది. అర్థమైందా? ముందుగా బైబిల్లో చూసుకుంటే, బాలుడు నడవవలసిన త్రోవలో వారిని నడవనియండి. ఏం నడవాల్సిన త్రోవ ఏమిటి మరి? దేవుని అందు భయభక్తులు సమూయేలులాగా ఉండాలి. ఏది ఉండగల? సమూయేలు ప్రవక్త ద్వారాగా. పాత నిబంధనలకు పోతే మళ్ళీ వేరే అవుతుందని కొత్త నిబంధన తర్వాత పాత నిబంధన చెప్దామని కొత్త నిబంధన చెప్పడం మొదలుపెట్టిన. అయితే ఈ మోసకరమైన మాటలు ఇప్పుడు ఏమొస్తున్నాయంటే, ఎక్కడ చూసినా, ఏడ వాక్యం పెట్టినా, ఏ యూట్యూబ్ పెట్టి చూసినా, ఏ దేవుని వాక్యం చెప్పినా మోసకరమైన మాటలే మనకు తీయగా కనబడుతుంటాంటాయి, తేటగా చెప్తుంటా అంటారు. కానీ బైబిల్ను తీసుకొని చెప్పడం లేదు. ఓ నా ప్రియ కుమార్తె, నా చెల్లి అన్న మోసకరమైన మాటలు చెప్తుందంటే ఆ మోసకరమైన మాటలకు అట్రాక్ట్ అయిపోతున్నారు. దానికి గుర్తు చేస్తున్నాడు. అందుకనే ఎవడు నువ్వు మిమ్మల్ని మోసపరచుకోకుండా ముందుగా చూసుకోండి. బైబిల్ ఏం చెప్తుందో ఆ బైబిల్ గురించి నేర్చుకోండి. అందుకనే బైబిల్ చదవండి అని చెప్తున్నాను అందరినీ. బైబిల్ చదవగలిగిన వారికి బైబిల్ చదవమని చెప్పడానికి కారణం ఏంటంటే, ఎవడు నువ్వు మిమ్మల్ని మోసపరచుకోకుండా చూసుకోవడానికి. హల్లెలూయా. అర్థమవుతుందా? అయితే దాని తర్వాత ఇది ఫస్ట్, ఇది ఒకటి జరిగింది. దాని తర్వాతనట రెండో విషయం ఏంటంటే, యుద్ధము గురించియో యుద్ధ సమాచారముల గురించియో. హల్లెలూయా. ఉందా అక్కడ? వినబోదురు.
మరియు మరియు మీరు యుద్ధముల గూర్చియు యుద్ధమును గూర్చి యుద్ధ సమాచారముల గూర్చియు యుద్ధ సమాచారముల గూర్చి వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకొనుడి. ఇవి జరగవలసి ఉన్నవి కానీ ఇక చూడండి, చాలు ఇక్కడ ఆపండి. ఇవి జరగవలసి ఉన్నది. అయ్యో యుద్ధం జరుగుతుంది, పెట్రోల్ వస్తుంది ఎట్లనో, గ్యాస్ ఎట్లా వస్తుందో, గ్యాస్ వండుకోవడానికి లేదు, పెట్రోల్ లేదు, బండ్లో తిరగడానికి లేదు, కానీ ఇవి జరగవలసి ఉన్నది. హల్లెలూయా. వచ్చేటప్పుడు అన్ని వస్తూనే ఉంటాయి, కానీ ఇది మాత్రం ఇప్పుడే అంతము కాదు. ఇది జస్ట్ ఓన్లీ శాంపిల్. అర్థమవుతుందా? ఇల్లు కట్టడానికి నువ్వు పునాది తీయడానికి ముందు ఏం చేస్తావంటే ఆ స్థలాన్ని ఎన్నుకొని దానికి ఒక ముగ్గు పోస్తుంటావు, అవునా కదా? ముగ్గు సమానంగా ముగ్గు పోసి ఆ ముగ్గులో మాత్రం తవ్వి పునాది వేస్తా అంటావు. ఆ ముగ్గు లాంటిదే ఈ యుద్ధము. హల్లెలూయా. ఇప్పుడు అర్థమైందా? ఇంకా ఇల్లు కట్టవలసింది చాలా ఉన్నది. పూడిక తీయాలా, పిల్లర్స్ వేయాలా, స్లాబ్ కట్టాలా, గోడలు కట్టాలా, దాంట్లో నువ్వు ప్రవేశించాలా. చాలా సమయం ఉన్నది, లేదని కాదు. ఉన్నది, సమయం లేదని కాదు. మళ్ళీ సమయం లేదు, మళ్ళీ ఇది కూడా ఉన్నది. మరి వెంటనే రావచ్చు, త్వరగానే రావచ్చు, చెప్పలేము. ఉన్నది, కానీ అంతం ఇప్పుడే కాదు. కానీ అందుకని నీ మనసును కలవరపడనీయకు. ఏం చేయకూడదు? ఎప్పుడు చూడు కొంతమంది ఇదే న్యూస్ చూస్తాను. ఇప్పుడు యుద్ధం న్యూసే చూస్తున్నారు. అయ్యో ఏం జరుగుతుందో, ఏమవుతుందో, ఏదవుతుందో, ఎక్కడ ఏ భూకంపం వస్తుందో, ఏదొస్తుందో, ఈ మాటలు కూడా వింటున్నారు. భూకంపం వచ్చే మాటలు కూడా అక్కడ కూడా ఉంది. అక్కడక్కడ భూకంపమును, అక్కడక్కడ కరువును సంభవించును. ఇవన్నీ సంభవిస్తున్నాయి అంటే ఇవి మొదలైనవి. దేవుడు రావడానికి సిద్ధముగా ఉన్నది. ఆయన సిద్ధపాటు చేస్తున్నాడు. ఒక గృహం కట్టడానికి, ఇల్లు కట్టడానికి నువ్వు ఏ విధంగానైతే సిద్ధపాటు అవుతున్నావో ఆ విధంగా కూడా దేవుడు రావడానికి ఆయన సిద్ధపాటుకు ఈ సిద్ధములు ఇవి చూపిస్తున్నాడు. హల్లెలూయా. చాలా మంది వచ్చి చాలా వాక్యాలు చెప్పి, మేము చెప్పిన చర్చిలో చెప్పిన వాక్యం చెప్తేనే మీరు పరలోక రాజ్యం పోతారు, మేము చెప్పింది వింటేనే పరలోక రాజ్యం పోతాడు, మా ప్రవక్తలు చెప్పిన మాటలు వింటేనే పరలోక రాజ్యం పోతారు, మా సహోదరుడు చెప్పినది వింటేనే పరలోక రాజ్యం పోతాడు అన్న విషయాలు చెప్పి మిమ్మల్ని మోసపరుస్తున్నారు. అలాంటి మోసపడకుండా ఏమో చూసుకోండి. అలా తర్వాత దీన్ని కూడా చూసుకోండి. భూకంపం వస్తుంది, కరువు వస్తుంది. ఇప్పటికే చాలా కరువు స్టార్ట్ అయింది. కొన్ని ప్రాంతాలలో అయితే ఏం లేదు, చాలామందికి తెలియదు. మనకైతే సమృద్ధిగా తింటున్నాం, 3 పూటలు తింటూ బ్రతుకుతున్నాం, కానీ కొన్ని ప్రాంతాలలో కరువు వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇలాంటివి కూడా సంభవిస్తా అంటారు. హల్లెలూయా. ఆంటీ వినండి, నమ్మకం చూడండి, కళ్ళు మూసుకోవద్దు, అర్థమైందా? అయితే ఇలాంటివి జరుగుతున్నాయి కనుక దీని విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాడు. ఎందుకు జాగ్రత్త ఉండండి? కానీ మనుషులు ఎలాంటి వాళ్ళు తెలుసా? ఈ లాస్ట్ మూమెంట్లో, ఈ చివరి దినాల్లో మనుషులు ఏ విధంగా ఉంటారంటే, తిమోతి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం ఒకసారి దిద్దామా? తిమోతి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 1 నుండి 5 వరకు చూసుకుంటే చూడు, అంత్యకాలంలో అపాయకరమైన కాలములు వచ్చుచున్నవని తెలుసుకొనుము. అంత్యకాలమును అపాయకరమైన అంట అంటే ఏంటిది? బాధకరమైనవి. ఏలయనగా మనుషులు స్వార్థప్రియులు. అబ్బా, ఏందట స్వార్థప్రియులు? చదువు ఇంకా. ధనాపేక్షలు బింకములాడువారు. చాలు ఇక్కడ ఒక్క నిమిషం. ఏందంట? మనుషులు అట ఎవరంట? ఏందంట? ఎప్పుడు చూడు మన దగ్గర కొద్దిమంది ఉన్నారు, ఏమైనా డబ్బు గురించి, డబ్బును ప్రేమించేటోళ్ళే. ఏం ప్రేమించేటోళ్ళు? డబ్బును ప్రేమించేటోళ్ళే. నేనే అనుకోరాదండి, అప్పుడప్పుడు డుమ్మా కొట్టి అట్లా పోయేస్తున్నా అనుకున్నా. హల్లెలూయా. ఎప్పుడు ఈ డబ్బు ప్రేమ ఎప్పుడు వస్తుందంట? అంత్యకాలమున. నీ మనిషికి ధనాపేక్ష వచ్చింది అంటే నువ్వు అంత్యకాలంలో ఉన్నావు. డబ్బు ప్రతి వారికి అవసరమే, అవసరం లేదని నేను చెప్పట్లేదు. హల్లెలూయా. అంతేనా కదా? నేను అవసరం లేదు, దాని వెనక పరిగెత్తద్దు అని నేను చెప్పట్లేదు, నేను ఆ తప్పుడు చెప్పట్లేదు. అర్థమైందా? కానీ దేవుని సమయాన్ని దొంగిలించద్దని చెప్తున్నా. నేను ఏం చెప్తున్నా? దేవుని సమయాన్ని దొంగిలించకూడదు. ఎందుకంటే అంత్యకాలం సంభవించు రాబో సంగతులు మనం వింటున్నాము. యుద్ధములు జరుగుతున్నాయి, కరువు వస్తున్నాయి, ఇవి వింటున్నాము. ఈ కాలమున నీకు ఈ ధనాపేక్ష జరుగుతుంది. ఎందుకంటే
అక్కడ యుద్ధం జరుగుతుంది, నా దగ్గర డబ్బులు లేకపోతే, నా దగ్గర ఏం లేకపోతే ఎట్లనో, ఈ సమయం దొరికినప్పుడు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని దేవుణ్ణి పక్కన పెట్టి ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి నువ్వు వెళుతున్నావు. ఏ విధంగా? లోక సంబంధమైన సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి నువ్వు పనికి కానీ, లేకపోతే ఇంకేదైనా ఇంకా పనికి కానీ, ఏదైనా ఫంక్షన్ కానీ, దేనికి కానీ వెళుతున్నావు. ఆ వెళుతున్నావు అంటే నువ్వులో మోసకరమైనది జరుగుతుంది. హల్లెలూయా. అంటే నువ్వు అలా వెళుతున్నావు అంటే నీకు అంత్యకాలం వచ్చింది అనుకోవాలి. నువ్వు ఇక మరీ చెప్పాలంటే ఏందనుకోవాలి? నీకు అంత్యకాలం వచ్చింది. ఇక అర్థమైందా? కొంతమంది అంటారు చూసినా, ఆరిపోయే దీపానికి వెళ్తురు ఎక్కువ అన్నట్టుగా పోయే కాలం వచ్చినప్పుడు ఇలాంటివి జరుగుతుంది. రా భయ్, ఇంత బాగా మాట్లాడుతున్నాడు అంటున్నాడు. మంచిగా అర్థం చేసుకున్నాడు. మంచిగా అర్థం చేసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇలాంటి కాలం వస్తుంది కనుక నీవు ఏం చేయాలంటే అపాయకరమైన కాలం వస్తుండే అంటే ధనాపేక్ష, బింకములాడతారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవేదితులు, కృతజ్ఞత లేనివారు. చదవండి 3 నుండి. 3 నుండి. అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జనేశ్వరులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖ అనుభవం ఎక్కువగా ప్రేమించువారు. ఇంకా పైకి భక్తి గల వారే ఉండి దాని శక్తి ఆశ్రయించిన వారినై ఉందురు. ఇట్టి వారికి విముఖుడవై ఉండువు. ఎన్ని పార్లు చెప్తాడు. మూర్ఖురాట, దుర్మార్గులాట, దుష్టులాట, ఎన్ని చెప్తాడు చూసినా. దీంట్లో పైకి మాత్రము భక్తి గలవారుగానే కనబడతాండ్రు. గుర్తుపెట్టుకోండి. మళ్ళా చర్చికి వచ్చింది అనుకో, ఇక ఒక ఏడ్స్ కూడా ప్రార్థన చేయరు. బయటికి అయితే ఏమంటారు? భక్తి గలవారే. అలాంటి వాళ్ళకట దూరం ఉండాలంట. ఏం చేయాలంట? ఏం చెప్తుంది బైబిల్? దూరం ఉండు. దగ్గర ఉండంటలేదు. బాగా ప్రార్థన చేస్తుంది, బాగుంటుంది కదా అని మనం దగ్గర పోయినామనుకో, కానీ ఒక్కొక్కసారి ఆదివారం చర్చికి రాదు, దేవుని సమయాన్ని దొంగిలించేటోళ్ళు, కానీ నెక్స్ట్ వారం వచ్చిందంటే బాగా ప్రార్థన చేసేటోళ్ళు, అలాంటి వాళ్ళకి చాలా దూరంగా ఉండాలి. నేను కాదు, బైబిల్ చెప్తుంది. ఎవరు చెప్తుంది? బైబిల్ చెప్తున్నది. అయితే మళ్ళీ మనం మత్తయి సువార్తలోకి వచ్చేద్దాం. అయితే దేవుడు పైకి బాగా 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 భక్తిని చూపిస్తున్నారు. పైకి వాక్యం బాగా ధారాళంగా చెప్తుంటారు. నాలాగా పైకి బాగానే ఉంటారు, మంచిగానే ఉంటారు, కానీ లోపల ఉన్న క్రూర ముఖం అయితే అట్లనే. అర్థమైందా? ఏమన్నదట? లోపల ఉన్న క్రూర ముఖం అట్లనే ఉంటుంది, కానీ ఎంత చెప్పినా కానీ మారట్లేదు, ఎన్ని చెప్పినా కానీ మారట్లేదు. కనుక దేవుడు ఏం చేస్తున్నాడు? ఇలాంటి వారి గురించి కూడా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే వారు కూడా అంత్యకాలంలో ఉన్నారు. ఎవరున్నారు? నీవు నేను కూడా అంత్యకాలంలో ఉన్నాము. చాలామంది ఏమనుకుంటున్నారంటే దేవుడు క్షమించేవాడు, కరుణించేవాడు, రక్షించేవాడు అన్న విషయాన్ని మాత్రమే మనం గ్రహించుకుంటూ ఉంటున్నాము, కానీ దేవుడు మహాభయంకరుడు. ఏంటిది చూద్దామా? ఒకసారి చూద్దామా దేవుడు ఎంత భయంకరుడు అన్న చూద్దామా? ద్వితీయోపదేశ కాండం 7:21 ఉంటుంది, నెహెమియా 1:5 ఉంటుంది, కీర్తనలు 47:2 కూడా ఉంటుంది. ఏదన్నా ఒకటి చదవండి, పర్లేదు. కీర్తన చదవండి, తొందరగా తీస్తారు. అందరు కీర్తన అయితే అందరికి తెలుసు. 47:2 ఒకసారి చూద్దామా? యెహోవా మహోన్నతుడు, భయంకరుడు, ఆయన సర్వ భూమికి మహారాజు అయి ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి. ఏంటంట? మహోన్నతుడట, మంచివాడే. రెండవదిగా భయంకరుడు, సర్వభూమికి మహారాజు అయి ఉన్నాడు. అర్థమైందా? మంచిగా మళ్ళీ ఒకసారి చదివినాడు. మళ్ళీ ఒకసారి చదువు, అర్థమవుతుంది. వీళ్ళకి అర్థమవుతుంది. మళ్ళీ ఒకసారి చదువు. యెహోవా మహోన్నతుడు. ఏంటంట? మహోన్నతుడు, మంచివాడు, చాలా మంచివాడు, కాపాడేవాడే. భయంకరుడు. మళ్ళీ రెండోది భయంకరుడు, కోపిస్తే. ఆయన సర్వభూమికి మహారాజు అయి ఉన్నాడు. గుర్తుపెట్టుకో, మహారాజు అయి ఉన్నాడు. ఆయన మంచివాడే, కోపించేవాడే. ఆయన కోపాన్ని మాత్రం మనం తట్టుకోలేము. గుర్తుపెట్టుకోవాలి. ఆయన కోపము ఎలా ఉందంటే సొదొమ గొదొమ పట్టణమే లేకుండా చేసింది. ఆయన కోపం ఏంటంటే, అర్థమైందా? గుర్తుపెట్టుకోండి. ఆయన కోపానికి మనము కాకూడదు. నెహెమియా కూడా అందుకనే ప్రార్థన చేస్తుంటాడు. 1:5 ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, ఓ భయంకరమైన మహాదేవా, దయచేసి ఈ కీడులో నుండి మమ్మల్ని తప్పించు, నీ కోపాన్ని మా మీదికి రానివ్వకు. ప్రేమగల దేవాన్ని చేయట్లేదు, ఆయన దయగల ప్రభువాన్ని చేయట్లేదు.
భయంకరుడా, నీ రూపాన్ని చూసి మేము తట్టుకోలేము, ఎవరము మేము ఉండలేము, కనుక దయచేసి మమ్మల్ని క్షమించు. నీ కృపనే, నీ మహోన్నతనే, నీ ప్రేమనే నా పైన ఉంచు, కానీ నీ కోపాన్ని నా పైన ఉంచకు. అర్థమవుతుందా? ఎందుకు మరి కోపం ఎందుకు వస్తుంది మరి ఆయనకు అంటే, ఆయన చెప్పిన మాటలు నువ్వు వినకపోతే ఆయన కోపం వస్తుంది. ఏమొస్తుంది? ఆయన చెప్పిన మాటలు నువ్వు వినకపోతే ఆయన కోపం వస్తుంది. కానీ ఇవన్నీ జరగవలసి ఉన్నది. ఏం వలసి ఉన్నది? కానీ ఇవన్నీ జరగవలసి ఉన్నది గనుక నిన్ను నీవు ఒక్కసారి పరీక్షించుకోవాల్సిన సమయం చాలా బాగుంది. యుద్ధం సమాచారాలకు మళ్ళీ వస్తాం, మత్తయి సువార్తకు వచ్చేద్దాం. మళ్ళీ మనది కంటిన్యూ, మనది అది వదిలిపెట్టకూడదు. మత్తయి సువార్త 24వ అధ్యాయం మళ్ళీ కంటిన్యూ చేసుకున్నాం. 10 నుండి. అనేకులు అభ్యంతరపడి ఒకరిని ఒకడు అప్పగించి ఒకరిని ఒకడు ద్వేషింతురు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచెదరు. ఏందంట? ఒకరినొకరిని అప్పగించుకుంటారు. ఏంటంటే ఈ అప్పగింతలు మన దగ్గర జరగట్లేదు, మన ప్రాంతంలో కానీ ఇవి జరగట్లేదు, కానీ మన పక్కపంటి రాష్ట్రాలల్లో కానీ వేరే దాంట్లో కానీ క్రైస్తవులు అని ఉన్నారు, ఎక్కడన్నా ఉన్నారు అంటే ఒకరు తీసుకెళ్ళి ఇక్కడ చర్చ్ జరుగుతుంది ఇక్కడ అని చెప్తున్నాడు, అక్కడ దాడులు చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? దాడులు చేస్తున్నారు. దాడులు చేస్తే అక్కడ ఆ రోజు చర్చిలు కూడా జరగట్లేదు, కొన్ని ప్రాంతాలలో చర్చిలు జరగట్లేదు, చర్చిలు కూలగొడుతున్నారు. ఇవన్నీ జరుగుతున్నాయి, కాకపోతే నీకు తెలియట్లేదు. నువ్వు తెలుసుకోవాలి. అంటే ఆయనకు జరగడానికి స్టార్టింగ్ అయింది, మొదలైంది. దేవుడు రావడానికి మొదలైనది. ఏమైంది? మొదలు ఒక అడుగు ముందు పెట్టేసి. అర్థమైందా? ఇంత అనుకుంటాం, చూసుకున్నాం. దేవుడు రావడానికి ఒకసారి మనం ఎగ్జాంపుల్ మనకు అర్థమయ్యేది చూసుకున్నామంటే, మనం బయటికి వెళ్ళడానికి ఎంత దూరం ఉన్నది చూడండి. ఈ గుమ్మం ఎంత దూరం ఉన్నది? ఈ గుమ్మం నుండి ఆయన రావడానికి, ఆయన కూర్చున్న సింహాసనం నుండి ఆయన లేచాడు. లేచి ఇలా అడుగు పెడుతున్నాడు. ఆయన మొదటి అడుగు వేశాడు. వేయడమైంది, ప్రారంభం అయిపోయింది. కనుక ఇప్పుడు నువ్వేముండాలంటే జాగ్రత్తగా ఉండాలి. ప్రతి విషయం, ధర్మశాస్త్రంలో ఉన్న ప్రతి విషయం కూడా పొల్లుబోదట. మత్తయి సువార్త 5:18 ఉంటుంది. ఈ సంగతులన్నీ నెరవేర్చు వరకు, అర్థమైందా? అన్నీ నెరవేర్చబడుతున్నాయి, కానీ నీకు తెలియట్లేదు. అర్థమైందా? నీకు తెలియట్లేదంటే నువ్వు జ్ఞానాన్ని కలిగి ఉండట్లేదు. ఈ జ్ఞానాన్ని నువ్వు కలిగి ఉండట్లేదు. ఎప్పుడు చూడు ఒకటే లోకం మీద ఉంటున్నావు. ఏం లోకం మీద ఉంటున్నావు? ధనాపేక్ష లోకం. అందుకని ఇంతకుముందు చదివించిన ఎన్ని మాటలు ఉన్నాయి దాంట్లో అయితే. అదే లోకం మీద ఉంటున్నావు, కానీ దేవుని అనే లోకం మీద ఉంటలేవు. నేను అందుకని ఏం చెప్పిన, దేవునికి ఎంత పర్సెంట్ ఇవ్వాలని చెప్పిన? 60% ఇవ్వాలని చెప్పి. అవునా కదా? ఎంత పర్సెంట్ చెప్పిన? 60% దేవునికి ఇవ్వాలా. అప్పుడు నీకు తెలుస్తుంది. నువ్వు ఏం చేస్తారంటే, చాలామంది హృదయాలు 60% ఫ్యామిలీకి ఇచ్చే వరకు అందుకనే బాగుపడలేకపోతాను. ఎక్కువ ఫ్యామిలీ గురించి ఆలోచిస్తూ ఉంటారు, ఎక్కువగా దేవుని గురించి బంద్ చేసి ఫ్యామిలీ గురించి ఎక్కువ ఆలోచిస్తారు. ఫ్యామిలీ గురించి తక్కువ ఆలోచించాలి, దేవుని గురించి ఎక్కువగా ఆలోచించాలి. రెండింటిని సమానంగా ఆలోచించకూడదు. సమానంగా ఆలోచించేవారు ఈ అంత్యకాలంలో ముందుకు రారు. ఏం గారు? ముందుకు రారు, అసలే ముందుకు రారు. చదువునాను, ఇంకా చదువు, ముగించడానికి. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. చాలా ఆపండి. ఏంటంట? అక్రమం కూడా చాలా విస్తరించిపోయిందా లేదా? ప్రేమ లేదు. అరే చూస్తుంటే కూడా నీకు ఎట్లా చేయబుద్ధి అవుతుందిరా, ఎట్లా అడగబుద్ధి అవుతుందిరా అని కొన్ని విషయాల్లో జరిగినవి ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు చూసుకుంటారు, నాకేందా, నా పని నాకు కావాలి, నువ్వు చత్తేంది, నువ్వు బ్రతుకుతేంది, నువ్వేం చేస్తే నాకేంది. అవునా కదా? ఇట్లా అనేవాళ్ళు లేరా? ఉన్నారు లేరా? ఎవరైనా అప్పు తీసుకున్నప్పుడు, అరే నాకు బాగలేదురా భయ్, జ్వరం వచ్చింది, మొన్నటిదాకా నాకే డబ్బులు ఖర్చు అయిపోయినాయి, మొన్నటిదాకా నాకే యాక్సిడెంట్ దెబ్బ పోయింది, నేను ఇంట్లో ఉన్నా ఏమన్నా అని అడిగింది అనుకో, వాడు ఏం చెప్తాడు? అడిగి అప్పు ఇచ్చిన వాడు ఏమంటాడు? అడిగారా నువ్వు ఏడగస్తే నాకేంద్రా, నువ్వు చచ్చినా మంచిది, ఎక్కడ అప్పు తెరిచి చచ్చిపో. అర్థమైందా? అంటారా? ఈ మాట విన్నారా? లేదు ఎప్పుడన్నా ఎక్కడన్నా? హల్లెలూయా. అయితే అనేకులకు ప్రేమ చల్లారుతుందట. ప్రేమ అనురాగాల ఐక్యత చల్లారిపోతుంది. ఎందుకు చల్లారిపోతుంది ఎరిగినా? చాలా మంది సరిపోతుంది. ఇది ప్రేమ అనురాగాలు ఎందుకు చల్లారుతున్నాయి అంటే, ఎవరు ఎక్కడో ఉంటారు, మనం ఇక్కడ ఉంటాం, ఇంకోళ్ళు ఇంకెక్కడెక్కడో ఉంటారు. అర్థమైందా? అంత్యకాలం నా ఒకరికొకరు కారు. అర్థమైందా? ఏమైంది? ఏం గారు? ఒకరికొకరు కారు, మన పిల్లలే మన కారు. గుర్తుపెట్టుకోండి. ప్రేమ చల్లారిపోయినది. అంటే ఈ ప్రేమ చల్లారిపోతుందంటే దేవుడు రావడానికి సిద్ధపడుతున్నాడు. కనుక నీవు జాగ్రత్తగా ఉండాలి. చదువు, ఇంకా చదువు. అంతము వరకు సహించిన వాడు ఎవడో వాడే రక్షించువాడు.
చదువు. మరియు ఆ, ఈ రాజ్య సువార్త ఆ, సకల జనులకును ఆ. సాక్షార్థమై ఆ, లోకమందంతటను ఆ, ప్రకటింపబడును. ఆ, అటు తరువాత ఆ. అంతము వచ్చును. అబ్బాబాబా ఏందంట, ఇన్ని చేస్తే ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా చర్చికొచ్చి దేవుని అందు ఉంటే సకల జనులలో ప్రేమ చల్లారి మనలో అంత అవమానపరిచి మనలో బాధపరిచి అవన్నీ చేసి ఉంటే అవన్నీ కూడా భరించుకుంటా ఎప్పుడైతే నీవు ఉంటావో అప్పుడు రక్షింపబడతావు. నువ్వు ఎప్పుడైతే ఈ సువార్తను మళ్ళీ తీసుకెళ్ళి ఇంకోలకు ఇలా ఉండాలన్న విషయాన్ని నువ్వు ఎప్పుడైతే చెప్తావో అప్పుడు నువ్వు అంతంలో రక్షింపబడతావు అన్నట్టు. హల్లెలూయా. అందుకనే పోయిన వారం చెప్పాను. అందుకనే కంటిన్యూగా ఎందుకు చెప్తున్నాను అంటే ఒకటి తక్కువ అయినది. పోయిన వారం ఏం చెప్పినా ఒకటి తక్కువ అయింది, ఒకటి ఏదో ఒకటి ఉన్నది కనుక నువ్వు రక్షింపబడలేదు, పెళ్లి విందులోకి రాలే. ఈరోజు ఏమంటున్నాడు, అంతము వరకట. ఉద్రేకత లేకుండా నీలో అంతము వరకు నువ్వు ఎప్పుడైతే ఇదే నిలకడగా నిలబడి ఉంటావో అప్పుడు రక్షింపబడతావు. లేదా అప్పటిదాకా నువ్వు రక్షింపబడవు. ఇలా సోమరిపోతుగా ఉండి నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తే నువ్వు రక్షింపబడడానికి నీకు వీలు లేదు కనుక అంతము వరకు నువ్వు సహిస్తేనే తప్ప నువ్వు రక్షింపబడడానికి లేవు. ఈ యుద్ధముల గురించి, యుద్ధ సమాచారాల గురించి మీరు విన్నా కానీ మీరు బాధపడకండి. దేవుడు వస్తున్నాడు అన్న సూచనలకు గుర్తుగా ఉన్నది కనుక దేవా నువ్వు ఎప్పుడు వస్తున్నావు అని ఆయన గురించి నువ్వు కనిపెట్టుకుంటా ఉండడాన్ని నేర్చుకోవాలి. ఇక ఏం చేయాలా, ఇవన్నీ సహించి ఇలాంటి అన్ని తీసేసి ఏంది మోసకరమైన విషయాలు అవన్నీ ఏమన్నా మన బాడీలో ఇంకా ఏమన్నా ఉంటే ఇవన్నీ తీసేసి అపాయకరమైన ఏదైనా ఇంకా ధనాపేక్ష కానీ దుర్రర్థం కానీ బహుశ ఇట్లా దుర్భారంగా మాట్లాడడం కానీ ఇలాంటి నీలో ఏమన్నా ఉంటే అవన్నీ తీసేసుకొని అంతము వరకు నువ్వు ఎవరు ఏమన్నా కానీ నువ్వు సహించుకుంటా నువ్వు ఎప్పుడైతే దేవుని అందు నిలకడగా ఉంటావో అప్పుడు నువ్వు రక్షింపబడతావు కనుక నిన్ను నీవు రక్షింపబడడానికి చూసుకోవడానికే ఇవన్నీ సమాచారాలు. ముందు ఈ సమాచారాలన్నీ నీకు వస్తున్నాయి, నీకు తెలుస్తున్నాయి అంటే నువ్వు అంతములో ఉన్నావు, నువ్వు రక్షింపబడాలి. అంతంలో లేవనెత్తబడాలంటే నిన్ను నీవు సరి చేసుకో. ఏం చేసుకోవాలా, నిన్ను నీవు సరి చేసుకోవాలని చూపించడానికే దేవుడు ఈ ధర్మశాస్త్రాన్ని రాపియడం జరిగింది. హల్లెలూయా. అందుకనే ఆ కొండ మీద ఆయన ఏకాంతంగా ఉన్నప్పుడు శిష్యులకు మరీ చెప్తున్నాడు, మీరు నేను లేరనుకున్నప్పుడు నేను అక్కడ ఉన్నప్పుడు మీరు బాధపడకండి, మిమ్ములను మీరు రక్షించుకోండి. ఇలాంటి అన్ని వింటారు, మీరు ఇవన్నీ వింటారు. విన్నప్పుడు మీరు ఏ విధంగా జీవించాలి, మీరు ఏ విధంగా స్పందించాలి అన్న విషయాన్ని మీరు తెలుసుకోండి. తెలుసుకోవాలంటే నీవు నాతో గడపండి. నీవు దేవునితో ఎప్పుడైతే గడుపుతావో అప్పుడు నువ్వు ఇవన్నీ తెలుసుకుంటావు కనుక అంతము వరకు నువ్వు రక్షింపబడాలి అంటే నీ జీవన విధానాన్ని, స్టైల్ను ఈ కాంచెల్ని మార్చుకోవాలి. ఏం చేసుకోవాలి, ఈ కాంచెలు నువ్వు మార్చుకోవాలి కనుక ఆ మార్పులో నీవు ఉండాలన్న విషయాన్ని నువ్వు ఎరగాలి కనుక నిన్ను నీవు రక్షించుకోవడానికి నువ్వేం చేయాలి, ఈ కాంచెలి ప్రతి ఆదివారం తప్పియకూడదు. ఏం చెప్పకూడదు, చర్చి విషయంలో అసలు అయింది చోరే చేయకూడదు. గుర్తుపెట్టుకోండి, దేవుని మాట ఆలో తప్పించామనుకోండి, ఒక వారం రాకున్నా ఏం కాదన్నట్టు ఈ విషయాలు విని ఆ మోసపూరితమైన మాటలు విని